ప్రకృతిలో రోజు జరిగే కొన్ని విషయాలు మనకి నార్మల్గా అనిపిస్తాయి, కానీ వాటి వెనుక ఎంతో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. అటువంటివి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం రండి. మనం రోజు చూస్తూ ఉంటాం, మన చుట్టుపక్కల ఉంటాయి చెట్లు. ఆ చెట్లు ఆకులు గ్రీన్ కలర్లోనే ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? ఎందుకంటే ఆకుల్లో క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఇది సన్లైట్ని అబ్జర్వ్ చేసి ప్లాంట్స్కి ఫుడ్ తయారు చేయడంలో హెల్ప్ చేస్తుంది. గ్రీన్ లైట్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే మనకి ఆకులు గ్రీన్గా కనిపిస్తాయి. అందుకే మన చుట్టూ వాతావరణం, పర్యావరణాన్ని రక్షించుకుందాం. మనం మార్నింగ్ చూస్తూ ఉంటాం, గడ్డి మీద నీటి చుక్కలు ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? ఎందుకంటే రాత్రి టెంపరేచర్ తగ్గిపోతుంది, గాలిలోని వాటర్ వేపర్ చల్లబడిపోయి వాటర్ డ్రాప్స్గా మారుతుంది. దీన్నే డ్యూ అంటారు. అందుకే మనకు ఆ బబుల్స్, నీటి డ్రాప్స్ కనిపిస్తాయి. మనం అలా సాయంత్రం సరదాగా బీచ్కి వెళ్తుంటాం కదా, బీచ్లో, సముద్రంలో స్నానం చేస్తుంటాము, అలా ఉంటాం. అప్పుడు వాటర్ ఎలా అనిపిస్తుంది మనకి? చాలా సాల్టీగా, ఉప్పుగా ఉంటుంది. అది అలా ఉప్పుగా ఎందుకు ఉంటుందో తెలుసా మీకు? సముద్రంలో నదులు కలుస్తాయి. నదుల్లో రాళ్లలోని మినరల్స్ సముద్రంలో కలవడం వల్ల సాల్ట్ పర్సంటేజ్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకే సీ వాటర్ సాల్టీగా ఉంటుంది. వర్షం పడేటప్పుడు మనకి ఉరుము, మెరుపులు వస్తాయి. ఆ మెరుపు ఎందుకు వస్తుందో మీకు తెలుసా? చూడండి, క్లౌడ్స్లో వాటర్ డ్రాప్లెట్స్, ఐస్ పార్టికల్స్ ఒకదానికొకటి బలంగా తగులుతుంటాయి. అలా ఎలక్ట్రిక్ చార్జెస్ బిల్డ్ అవుతాయి. ఈ చార్జెస్ చాలా ఎక్కువ అయినప్పుడు వాటి మధ్య ఒక్కసారిగా ఎలక్ట్రిసిటీ అన్నది డిశ్చార్జ్ అవుతుంది. అదే మనకి మెరుపులా కనిపిస్తుంది. చంద్రుడు మన వెంట వస్తున్నట్టు ఎందుకు అనిపిస్తుందో మీకు తెలుసా? మన చంద్రుడు చాలా దూరంలో ఉండటం వల్ల మనం మూవ్ అయిన యాంగిల్ ఎక్కువగా చేంజ్ అవ్వదు. అందుకే మూన్ మన వెంట వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా మన చుట్టూ జరుగుతున్న వాటిలో, మనం రోజు చూసే వాటిలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ దాగి ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.